ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోऽధ్యాయః సాంఖ్యయోగః. పూర్వాధ్యాయంతో ఈ అధ్యాయమును గల సంబంధము. శ్రీకృష్ణుడు అర్జునుని రథమును రెండు సేనల మధ్య నిలబెట్టగా కట్టెదుట బారులు తీర్చి ఉన్న బంధ్వాదులను చూచి అర్జునుడు శోకవిహ్వలుడై వారిని నెట్లు చంపుదని మనంబున దిగులు నొంది గాంధీవమును జారవిడిచి రథముపై చతికిలబడినని క్రిందటి అధ్యాయమును మనం తెలుసుకుంటివి. అర్జునుని ఈ దీనస్థితిని చూచి శ్రీకృష్ణ పరమాత్మ సాంఖ్యయోగమును అతనికి ధైర్యోత్పాదన మనర్చుటకై ఆత్మతత్వ నిజతత్వమును కర్మరహస్యమును ఈ అధ్యాయమును బోధించుచున్నాడు. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. ఈ ప్రకారముగా కనికరంతో కూడుకొని కంటి నీరు పెట్టుకున్నవాడై వ్యాకులతము చెంది దుఃఖించుచున్న అర్జును చూచి శ్రీకృష్ణుడు పలుకుచున్నాడు.